డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా కనపడుతుంది కూడా స్టైల్ కానీ డిజైన్ కానీ. ఇప్పుడు క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. బంగారం, ఆ రాముడికి సీత ఎలానో నువ్వు నా కళ అంత ఈజీగా మర్చిపోలేనే. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఆండ్రాయిడ్ 12, 13 వాళ్ళకి ఇంకా కైన్మాస్టర్ రాలేదు. వస్తే ఖచ్చితంగా చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. 11 వాళ్ళకి కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. మెటీరియల్ మొత్తం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పైన ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకున్న తర్వాతే ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేయండి. ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి ప్రాజెక్ట్ పైన క్లిక్ చేశాను. ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓకేనా. ఇక్కడ ముందు మీరు మీ ఫొటోస్ని ఈ ఫొటోస్తో రీప్లేస్మెంట్ చేయాలి, ఆ తర్వాతే మీకు ఎఫెక్ట్స్ పెట్టాలి. అవన్నీ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ని క్లిక్ చేయడం, ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ క్లిక్ చేయండి. మళ్ళీ ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, ఇలా రీప్లేస్ అవుతుంది. మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, ఇలా కంప్లీట్గా ఇక్కడున్న ఫొటోస్ మొత్తాన్ని మీ ఫొటోస్తో రీప్లేస్మెంట్ చేయండి. టోటల్గా రీప్లేస్మెంట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. లాస్ట్లో 3 ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఉండవు, ఫస్ట్లో 5 ఫోటోలకి 6 ఫోటోలకి ఎఫెక్ట్స్ ఉండవు. అవన్నీ ఎలా పెట్టుకుంటారో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. ఈ క్లిప్ గ్రాఫిక్స్లో ఉన్న ఎఫెక్ట్స్ అన్ని మీకు ఎలా డౌన్లోడ్ అవుతాయంటే, మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకొని ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటారు కదా స్టార్టింగ్లో, అప్పుడు డౌన్లోడ్ అవుతాయి. ఫస్ట్ ఫోటోకి మీరు కాల్ మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి. ఓకేనా. 2వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు 16లో 8వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ సేమ్ ఇందులో 16లో 8వ నెంబర్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ సేమ్ ఈ 16లో 8వ నెంబర్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, ఇలా కంప్లీట్గా నేను పెడుతున్నట్టు 16లో 8వ నెంబర్ పెట్టేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, ఇందులో మళ్ళీ 16లో 8వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. అయిపోయింది. లాస్ట్ 3 ఫోటోలకి పెడదాం. సో లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి, కిందకి వెళ్ళండి. ఇందులో 16లో 8వ నెంబర్, మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ సేమ్ 16లో 8వ నెంబర్, మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, సేమ్ 16లో 8వ నెంబర్. ఇప్పుడు కంప్లీట్గా ఎఫెక్ట్స్ అన్నీ పెట్టేసాం. అయిపోయింది కదా. స్టార్టింగ్కి వెళ్ళిపోండి. ఫస్ట్కి ఇలా వచ్చి లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి డౌన్లోడ్ చేసుకొని కొంచెం పెద్దగా చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేసి మిడిల్లోకి ఇలా పెట్టుకోండి, కరెక్ట్ ప్లేస్లోకి ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైన బ్లాక్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ క్లిక్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళిపోండి. వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి, ఇలా తీసుకోండి. ఫస్ట్ మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి. దీనికి చేసి ఒక 3 సెకండ్లు అట్లా ఫార్వర్డ్ చేసుకోండి. దీన్ని ఒక 2 సెకండ్లు ఫార్వర్డ్ చేద్దాం. 2 సెకండ్లు ఫార్వర్డ్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ లెఫ్ట్ చేయండి. ఇది నొక్కి పట్టి ఫస్ట్కి డ్రాగ్ చేయండి ఎఫెక్ట్ వీడియోని. ఇది క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఓకే. ఇది క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. ఆ ప్లే అయింది. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు స్క్రీన్ పైన కనపడుతుందా. సో సింపుల్గా ఉంటుంది అండ్ చూడటానికి కూడా డైలాగ్ బాగుంటుంది. ఈ విధంగా వస్తుంది. ఫోటో ఎఫెక్ట్ కూడా క్లియర్గా చూశారు కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 mbps, సేవ్ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.